ఎటు లెఫ్ట్ రైటా? సరేరా. సో జై శ్రీరామ్. చలో మనం భద్రాచలం టెంపుల్ నుంచి కూడా మనం నిజామాబాద్ వెళ్ళిపోతున్నాం ఇక. సో మనకి ఇంకోటి ఇప్పుడు ఒక స్టే కరీంనగర్లో ఉంటుంది. కరీంనగర్ ఇచ్చే వరకంటే మనకి టైం పడుతుంది కావచ్చు. మాకు దర్శనం కూడా తొందరగా అయిపోయింది. ఆల్మోస్ట్ 5 to 10 minutesలోనే దర్శనం అయిపోయింది మాకు. మనం వరంగల్ కరీంనగర్ మీద లైక్ కరీంనగర్లో స్టాప్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక 300 km కొట్టినాం. సో లేట్ నైట్ కొట్టినా మనం ఇప్పుడు వెళ్ళే వరకు అంటే రీచ్ టైమే మేబీ 9-10 అట్లా చూపెడుతుంది. మళ్ళీ లేట్ నైట్ అవుతుంది ఎందుకని చెప్పేసి మనడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా మన బాయ్స్ వస్తున్నారు. సో వీటికి ఇక్కడ కార్ బుక్ చేస్తే మమ్మల్ని దించేసి నేను మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. మనం కరీంనగర్ వెళ్ళిపోతున్నాం మేము. మనకి 10:30 చూపెడుతుంది కరీంనగర్. బ్యాగ్ మౌంట్ కరెక్ట్ కాలేదు. వీడు చూసిన అవుతున్నాడు. మనం ఇప్పుడే నర్సంపేట క్రాస్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 20 kilometers అవుతుంది. ఇంకో 20 kilometers మనకి వరంగల్ వస్తుంది. సో మనము 11 వరకు అంటే రీచ్ అవుతాం కావచ్చు మేబీ. టైం వచ్చేసి 9:33 అవుతుంది. సో మనం ఎగ్జాక్ట్గా వరంగల్ వచ్చేసినాం 10:30. సో 11 లోపల వెళ్ళిపోతాం. రోడ్ మంచిగా ఉంటాయి. అర్థం కాదు. అవునవునవును. వైజాగ్ నుంచి నిజామాబాద్ వెళ్తున్నా. వైజాగ్ టు నిజామాబాద్. కరీంనగర్ కూడా రీచ్ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. లెవెన్ టైం. ఎక్కియాలా? మరి దిగుతుందా రేపు? సరే రైట్ బ్రో, బాయ్. మీ ఇల్లు కిరాకు ఉంది నీకు? మీ ఇల్లు కిరాకు ఉంది. పెద్ద ఉంది. నిజామాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. మనకి ఈ నుంచి 153 ఏమో ఉంది. మనము 2 రూట్స్ ఉన్నాయి. జగిత్యాల రూట్ ఒకటి ఉంది, కామరెడ్డి ఉంది. సో మేము కామరెడ్డి చూస్ చేసుకుంటున్నాం. జగిత్యాలది మధ్యలో ఎన్నో కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఎందుకు రిస్క్. మళ్ళీ డిఫరెన్స్ కూడా బిట్వీన్ ఒక 40 minutes చూపెడుతుంది. మనం కామారెడ్డి కూడా రీచ్ అయిపోయాను. ఈ నుంచి రైట్ తీసుకొని NH44 మీకు ఎక్కేసామంటే సో ఒక 40 minutes మనం నిజామాబాద్లో ఉంటాం. వస్తున్నాడు అయ్యా. సో ఇక్కడ నుంచి రైట్ తీసేసుకున్నాం మనం. సక్సెస్ఫుల్లీ మన ట్రిప్ కంప్లీట్ అయ్యా.
ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. మేబీ ఓవరాల్గా 3000 వచ్చింది అనుకుంటున్నా. 3000 3200 వస్తుంది అనుకుంటున్నాను.